నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ షాహిదా. యావత్ సినీ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా వారణాసి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఇది. ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉన్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అదే సమయంలో ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపైన పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో వారణాసి వేదికగా ఈ మూవీ రిలీజ్ డేట్ పై సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. వారణాసిలోని మైదాగిన్లో ఏప్రిల్ 7, 2027 అనే డేట్తో కొన్ని హోర్డింగ్స్ దర్శనమిస్తున్నట్టుగా నెట్టింట కొన్ని ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. అందులో ఎక్కడా వారణాసి సినిమా పేరు మెన్షన్ చేయలేదు. అటు రాజమౌళి పేరు కానీ, ఇటు మహేష్ బాబు పేరు కానీ లేదు. కాకపోతే ఆ హోర్డింగ్ల బ్యాక్గ్రౌండ్ థీమ్ వారణాసి సినిమాతో మ్యాచ్ అవుతూ ఉండడంతో ఇది మూవీ రిలీజ్ డేట్ అయి ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. టైటిల్కు తగ్గట్టుగానే అదే నగరంలో ఈ హోర్డింగ్స్ కనిపించడం దీనికి మరింత బలం చేకూరేలా చేసింది. వారణాసి సినిమాను 2027లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మూవీ టీం అఫీషియల్ గానే అనౌన్స్ చేసింది. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమా రిలీజ్ కోసం 2027 మార్చి 5వ తేదీని ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో వారణాసి సినిమా రిలీజ్ పై రూమర్స్ పుట్టుకొచ్చాయి. అయితే మూవీ టీం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఏడాదే థియేటర్లలోకి తీసుకొస్తామని మరోసారి స్పష్టం చేసింది. అందుకే రాజమౌళి ఏప్రిల్ 7వ తేదీని ఖరారు చేశారేమో అని ఫ్యాన్స్ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. హోర్డింగ్స్ పై కనిపిస్తున్న 2027 ఏప్రిల్ 7 బుధవారం ఉగాది పండుగను సెలబ్రేట్ చేసుకోనున్నారు. 14న అంబేద్కర్ జయంతి, 15న శ్రీరామ నవమి ఫెస్టివల్ హాలిడేస్ ఉన్నాయి. దీని ప్రకారం 12 రోజుల థియేట్రికల్ రన్ క్యాష్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సినిమా బాగుంటే సమ్మర్ సీజన్ లో మరికొన్ని వారాలకు తిరుగుండదు. అవన్నీ ఆలోచించే వారణాసి సినిమాకు ఆ డేట్ ను ఫిక్స్ చేసి ఉంటారని టాక్ నడుస్తుంది. ఇప్పటికైతే మేకర్స్ సైడ్ నుంచి దీనిపై ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. అయితే రాజమౌళి ఏది చేసినా గ్రాండ్ గా ఉంటుంది. ఎక్కడ చూసినా అందరూ దాని గురించే మాట్లాడుకునేలా ప్లాన్ చేస్తూ ఉంటారు. వారణాసి టైటిల్ రివీల్ చేయడానికి రామోజీ ఫిల్మ్ సిటీలో అతి పెద్ద ఈవెంట్ ప్లాన్ చేసిన మాస్టర్ మైండ్ జక్కన్న రిలీజ్ డేట్ ను అంత ఈజీగా బయటకు పొక్కనిస్తాడా అనే డౌట్స్ కూడా వ్యక్తమవుతున్నాయి. త్వరలోనే దీనిపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.